సొలొమోను రచించిన పరమగీతము 2వ అధ్యాయము 12వ వచనమును నేను చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి. దేశమంతటా పువ్వులు పూసియున్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. ఒక చిన్ని ప్రార్థన. మహాకరమైన తండ్రి, వాక్యము వినుటకు సిద్ధపడుచుండగా యేసు రక్తము క్రింద మమ్ములను జ్ఞాపకము చేసుకొనుమని అడుగుచున్నాము. మీ సేవకుని, వినుచున్న వారిని, వినబోబు వారిని సిలువ కింద గుర్తు చేసుకొని క్షమించి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందున్నారు అని దానియేలు గారు పలికిన మాట మేము గుర్తు చేసుకొనుచున్నాం. మీ వాక్యమును మాకిచ్చి బలపరచి కృప చూపి మహిమ పొందుము. త్వరగా రానయున్న వరుడైన క్రీస్తు ప్రభుని నామములో వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత. కూర్చోండి. దివ్య లక్షణములు కలిగినటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో మీకెల్లరకు కృపా సమాధానములు మేఘమెక్కు భాగ్యము దేవుడు మెండుగా అనుగ్రహింప చేయునుగాక. ఆమేన్. ప్రతి గురువారము ప్రభు భోజన అంతరంగ సంస్కార కార్యక్రమాన్ని యేసు నామములో మనము జరిగించుకుంటున్నాం. ప్రభు భోజన సంస్కారములు 2 రకములు. ఒకటి బహిరంగ సంస్కార కార్యక్రమము. అదే చర్చిలో పాస్టర్ గారు ఇచ్చేటువంటిది. దైవ సేవకులైన వారు సంఘమునకు అందిస్తారు. ఆ కార్యము పేరేమిటంటే బహిరంగ సంస్కార కార్యక్రమం. ఈరోజు కార్యక్రమం ఏమిటంటే అంతరంగ సంస్కారము. ఎక్కడుంది బైబిల్లో అంతరంగ సంస్కారం అని? ఎక్కడుంది? ఆ మాట కూడా బహిరంగముగా లేదు, కానీ అంతరంగముగానే ఉంది. యేసుక్రీస్తు వారికి ఆయన కార్యాన్ని దమస్కునకు వెళ్ళే దారిలో చూచినటువంటి సౌలు పౌలుగా మారిన తరువాత తాను తెలియచేసినటువంటి వాటిలో కొరింథీ మొదటి పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనములో చూస్తే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని అన్నారు. పౌలు గారికి ఒక అనుభవం ఉందట. అదేమిటంటే ప్రభు భోజనాన్ని ఎవ్వరూ ఇవ్వలేదట ఆయనకి. ప్రభువే వచ్చి ఇచ్చారట. పేతురు గారో యోహాను గారో శిష్యులు ఎవరో ఆయనకి ఇవ్వడం కాదు, కానీ నేను మీకు అప్పగించినది ప్రభు వల్ల నేను పొందాను అన్నారు. అంతరంగ సంస్కారాన్ని
తీసుకున్నటువంటి అనుభవము పౌలు గారుకున్నట్లు గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మనమిప్పుడు పాడుకున్నటువంటి చరణాల్లో నైజ పాపములు నశించుటకే భోజనము వడ్డించును రాజే స్వయముగా, దేవరాజే స్వయముగా భోజనము వడ్డించును. ఇటు అనుభవము చాలా గొప్ప అనుభవం అని గమనించాలి. మనము చదువుకున్నటువంటి ఈ పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనము గమనిస్తే చాలా సంగతులు అందులో వ్రాయబడినవి. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. ఏమిటి దేశము? ఈ పరమగీతములో వ్రాయబడిన దేశము పేరేమిటి? ఈ బైబిలు గ్రంథాన్ని బట్టి ఒక దేశము అనేక పర్యాయాలు క్రీస్తును కలిగిన వారి ప్రసంగములలో, ప్రార్థనల్లో గుర్తుకొస్తూ ఆ మాట పలుకుచూ ఉంటారు. ఏమిటి ఆ దేశం అంటే? ఇశ్రాయేలు దేశము, పాతకాలములో పాలస్తీనా దేశము. ఈ దేశానికి ప్రత్యేకత ఉన్నట్లు గమనించాలి. అబ్రహాము అనబడేటువంటి ఆయన్ని దేవుడు కోరుకొని ఆ దేశాన్ని ఇవ్వడాన్ని బట్టి అది ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీయులు ఉన్న దేశమని. అంతేకాకుండా ఈ దేశము యొక్క రీతి అనేది మనము చూస్తే అనాదిలో యోచించినటువంటి రక్షణ కార్యము జరిగినటువంటి దేశము ఈ పాలస్తీనా, లేక నేడు ఇజ్రాయేలు దేశం అనబడే వాస్తవాన్ని గమనించాలి. ఎట్లనగా తన ప్రియుని యందు తనకు ఉచితముగా అనుగ్రహించబడిన అనబడేటువంటి దాన్ని తెలియజేస్తూ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము నుండి 6 వరకు చూస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అనే అనాది సంకల్పన. ఓ మాటలో చెప్పాలంటే హవ్వకిచ్చినటువంటి వాక్కు నెరవేరినటువంటి దేశము పాలస్తీనా, నేడు ఇజ్రాయేల్ దేశంగా గమనించేటువంటి మాట ఏమిటంటే పిలువబడే వాస్తవాన్ని గమనించాలి. అంతేకాకుండా రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనములో చూస్తే, రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్రమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. గమనించే మాట ఏమిటంటే ఎవరివి? ఈ ఏర్పాటు జనాంగానివట. ఏర్పాటు జనాంగమునకు ఎన్నెన్ని ఉన్నవో అవన్నీ కూడా ఈ వచనములో వీరు ఇశ్రాయేలీయులు. ఎవరి వీళ్ళు? ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. ఎవరివి? వీరివి. అంతేకాకుండా గమనించేటువంటి మాట ఏమిటంటే 5వ వచనములో చూస్తే పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన
సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఏమై ఉన్నారు? నిరంతరము స్తోత్రార్హుడై దేవుడై ఉండి స్తోత్రార్హుడై ఉన్నారు. గమనించేటువంటి మాట ఏమిటంటే, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఏ దేశములో పుట్టెను? ఇజ్రాయేలు దేశములో పుట్టెను. యెరూషలేమునకు ప్రక్కగా ఉన్న బెత్లెహేము అనబడేటువంటి గ్రామములో, ఈరోజు బెత్లెహేం పాలస్తీనాలోనే ఉంది. గమనించే మాట ఏమిటంటే, పాలస్తీనాలో ఉన్నటువంటి బెత్లెహేములో జన్మించారు. బెత్లెహేము పురవాసవ్యాలాలి, బెత్లెహేము పురవాసవ్యాలాలి, భూలోకవాసవ్యులు చేయు స్తుతులివి గోలాలి, భూలోకవాసవ్యులు చేయు స్తుతులివి గోలాలి. గమనించే మాట ఏమిటంటే, క్రీస్తు జన్మించారు. పాలస్తీనా దేశములోని బెత్లెహేములో జన్మించారు. యెరూషలేములో సిలువ వేయబడ్డారు. యేసువారు సిలువ వేయబడగా అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయము 28వ వచనములో క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, సంఘము క్రీస్తు యొక్క రక్తములో నుంచి వచ్చింది. అంటే ఏ దేశములో వచ్చిందంటే, ఆ యెరూషలేములో ఇజ్రాయెల్ దేశము నుంచి వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు సంఘం ఎక్కడ పుట్టింది? ఇజ్రాయెల్ దేశములో పుట్టింది. యేసునాథుడు ఎక్కడ జన్మించారు? పాలస్తీనా దేశములో జన్మించారు. బెత్లెహేములో జన్మించారు. యెరూషలేములో ఇంతకు ముందు ఆ దేశమంతా కలిపి పాలస్తీనా అనే పేరుతో పిలువబడేది. ఇప్పుడైతే పాలస్తీనా దేశము, ఇజ్రాయెల్ దేశం వేరువేరుగా ఉన్నవి. కానీ అప్పుడైతే పాలస్తీనా అనే పేరుతో పిలిచినటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇప్పటి వరకు ఒక దేశమును గూర్చి మనం వినడం జరిగింది. అయితే గమనించే మాట ఏమిటంటే, ఈ దేశము ఆ దేశము కాదు. ఈ పరమగీతములో ఉండే దేశము ఆ దేశము ఇజ్రాయెల్ దేశమా, పాలస్తీనా దేశమా అని కాదు. కానీ ఈ దేశం ఏమిటంటే, క్రీస్తును కలిగిన క్రైస్తవులు కలిగిన దేశం. అంటే గమనించే మాట ఏమిటంటే, క్రైస్తవ ప్రపంచం అంటాం కొన్నిసార్లు ఏమంటాం? క్రైస్తవ ప్రపంచం అంటే ప్రపంచములో ఎక్కడెక్కడ క్రైస్తవులు ఉన్నారో అందరూ కలిసి క్రైస్తవ ప్రపంచం. అలాగే ప్రపంచములో ఎక్కడెక్కడ యేసును కలిగిన వారు ఉన్నారో అందరినీ కలిపి తెలియచేసే మాట అన్నమాట. అంతేగాని ఫలానా దేశం క్రైస్తవ దేశం, ఫలానా దేశం క్రైస్తవ దేశం అని కాదు. చాలాసార్లు అంటారు ఫలానా దేశం క్రైస్తవులు అంటారు. అందులో చాలామంది క్రైస్తవులు కాని వాడు ఉంటారు. ఫలానా కుటుంబం క్రైస్తవులు అంటారు. అందులో క్రీస్తును కలిగి లేని వారు చాలామంది ఉండొచ్చు, కొందరు ఉండొచ్చు. కానీ ఇది అది కాదు. గమనించే మాట ఏంటంటే, దేవుని నమ్మిన వారందరినీ కలిపి, ఓ మాటలో చెప్పాలంటే క్రైస్తవ సంఘమే. సంఘమునకు ఉన్న మరొక పేరే క్రైస్తవ దేశమనే పేరు. దేశమంతటా ఏమి పూసాయి? పువ్వులు పూసాయి. సాధారణంగా పువ్వులు ఎప్పుడు పూస్తాయి? గమనించేటువంటి మాట ఏమిటంటే, ఒకటి వర్షాకాలం, రెండవది
గమనించే మాట ఏమిటంటే శీతాకాలము, వర్షాకాలము, గమనించే చలికాలము అయిన తరువాత, వర్షాకాలము చలికాలం అయిన తరువాత వచ్చే కాలం పేరేమిటంటే వసంతకాలము. వసంతకాలములో చెట్లు చిగురుస్తాయి. చెట్లు గమనించే మాట ఏమిటంటే పూత పట్టి కాయలు వస్తూ ఉంటాయి. చిగిర్చి పూత పట్టి కాయలు వచ్చేటువంటి ఆ రీతి ఏమిటంటే వసంతకాలము. గమనించేటువంటి మాట ఏమిటంటే అలాగే సంఘమునకు ఇప్పుడు ఏ కాలం వచ్చింది? క్రైస్తవ సంఘమునకు వసంతకాలము సమీపించింది. అంటే ఇంతకు ముందు ఏ కాలం వచ్చింది? ఏ కాలములో ఉంది? ఇంతకుముందు వర్షాకాలములో ఉంది, చలికాలములో ఉంది, ఇప్పుడు వసంతకాలములోనికి వచ్చింది. వర్షము, చలి వాటికి అర్థం ఏమిటంటే శ్రమలలో ఉంది. గమనించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ వచనములో చూస్తే ముందు వచనములో నా ప్రియురాలా, 11వ వచనములో నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. వర్షాకాలము ఏమైంది? తీరిపోయింది. వర్షమిక రాదు అంటే గమనించే మాట ఏమిటంటే శ్రమ ఇంకా లేదు. ఎప్పుడంటాం ఈ మాట? మేఘమెక్కగానే, ఆకాశ మండలములోనికి వచ్చిన యేసుని కలుసుకుంటే ఇంకా విశ్వాసికి శ్రమే లేదు. అందుకే నేను 2 రక్షణలు మీకు చాలాసార్లు గుర్తు చేశాను. ఒకనాడు బాప్తిస్మాని పొందినప్పుడు పాపముల నుండి మనం విడిపించబడ్డాము. పాపముల నుండి విడిపించబడ్డాం. ఆ కార్యము పేరేమిటంటే బాప్తిస్మం. అది ఒక రక్షణ. రెండో రక్షణ ఏమిటంటే భూలోకము నుంచి విడిపించబడతాం, పాపలోకము నుండి. రెండో రక్షణ ఏమిటంటే భూలోకము నుంచి విడిపించబడి పరమునకు వెళతాము. అలాగే వెళితే ఇక వర్షమిక రాదు. చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము వెళ్ళిపోయింది, చలికాలం వెళ్ళిపోయింది, ఇక శ్రమ లేదు అనబడేటువంటి రీతి. గమనించేటువంటి మాట ఏమిటంటే దేశమంతటా పువ్వులు పూసాయి. ఏమిటి పువ్వులు పూయటం? పువ్వులు పూయడం అంటే క్రైస్తవ సంఘములో శ్రమల తరువాత అనేక అనుభవములు, ఆత్మీయ అనుభవములే దేశమంతటా పూసిన పువ్వులు. ఇలాగ చూడండి, శ్రమ తరువాత, శ్రమకాలం ఎలాంటిది? మనము చదువుకున్నట్లుగా చలికాలము లాంటిది, వర్షాకాలము లాంటిది. చలికాలము, వర్షాకాలము లాంటిది. గమనించే మాట ఏమిటంటే చలికాలము తరువాత, వర్షాకాలము తరువాత, చలికాలము తరువాత వసంతకాలం ఎట్లా వస్తుందో, వర్షాకాలము తరువాత, చలికాలము తరువాత వసంతకాలం వస్తుందో, ఈ వర్షాకాలము, చలికాలము శ్రమకు గుర్తు. శ్రమల తరువాత ఒక గొప్ప కాలం వస్తుంది, అదే వసంతకాలము. గమనించే మాట ఏమిటంటే మనము గమనించాలంటే యోసేపు ఉన్నాడు. యోసేపు చాలా సంవత్సరాల కాలము జైల్లో ఉన్నాడు. అంతకంటే ముందు అన్నలైన వారు కొట్టారు, తిట్టారు, గోతులో నెట్టారు, ఇష్మాయేలీయులైన వర్తకులైన వారికి అమ్మివేశారు. యోసేపు పోతీఫరు గృహములో ఉన్నాడు, శోధించబడ్డాడు, శోధన గెలిచాడు, చెరసాలలోనికి వెళ్ళాడు. దాదాపుగా 13 సంవత్సరాల కాలము, 13 సంవత్సరాల కాలం జైల్లో ఉన్నాడు.
ఐగుప్తు దేశంలో. ఇప్పుడు చెప్పండి, ఆ 13 సంవత్సరాల కాలము గాని అంతకంటే ముందు అన్నల చేత హింసించబడ్డారే, ఆ కాలాలకి పేరేమిటంటే వర్షాకాలము, చలికాలము. ఆ తర్వాత ఏమొచ్చింది? వసంతకాలం వచ్చింది. ఏమైపోయాడు? దేవుడు ఏం చేశారు? యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసేశారు. ఆలోచన చేయాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, దానియేలు గ్రంథము 3:17 3:17 షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు వచ్చినటువంటి చలికాలము, వర్షాకాలము. మేము సేవించుచు 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడని చెప్పారు. గమనించే మాట ఏమిటంటే, మా దేవుడు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను అన్నారు. 30వ వచనములో చూస్తే 3:30వ వచనములో, అంతటి నుండి రాజు షడ్రకు, మెషకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. వినాలి, గమనించే, ఒకనాడు అగ్నిగుండములో కనబడిన ఈ ముగ్గురు ఇప్పుడు బబులోను సంస్థానములో హెచ్చించెను. హెచ్చింపుక ముందేమొచ్చింది? అగ్నిగుండం వచ్చింది. జాగ్రత్తగా వినండి అమ్మా, కుమారుడా, కుమార్తె వినాలి. నువ్వు శ్రమ వచ్చింది, చాలా శ్రమలో ఉన్నావు అంటున్నావు. అయ్యో కృంగిపోతున్నానంటున్నావు, తట్టుకోలేకపోతున్నాను అంటున్నావు. అంటే నీవెందులో ఉన్నావు? వర్షాకాలములో ఉన్నావు, చలికాలములో ఉన్నావు, వసంతకాలము రాబోతుంది. భయపడొద్దు. శ్రీమల మార్గమే విమల మార్గము, శ్రమ భక్తునిగా శ్రమము. శ్రీమల మార్గమే విమల మార్గము, శ్రమ భక్తునిగా శ్రమము. శ్రమలే సంపూర్ణమగు దైవా, శ్రమలే సంపూర్ణంబగు దైవా, మానవునిగా చేయుగదా. శాంతి కలుగు, కాంతి వెలుగు, మానవుడు శ్రమను పొందక దైవా, మానవుడెటు కాగలడు. మానవుడు శ్రమను పొందక దైవా, మానవుడెటు కాగలడు. ఇలా చూడండి, యోసేపుకు శ్రమ వచ్చింది. శ్రమ తర్వాత ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో ఉన్నారు. ఆ తర్వాత బబులోనులోని సంస్థానముల మీద అధికారులయ్యారు. అలాగే దానియేలు గ్రంథము 6:16 వచనములో చూస్తే, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంటౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు. గమనించే మాట ఏమిటంటే, సింహాల గుహలో దానియేలుని పడద్రోసారు. తర్వాత ఏం జరిగింది? 6:26 వచనము నుండి మనము చూస్తే, నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడొచ్చు. ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి
పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియలు రక్షించెను అని వ్రాయించెను. గమనించే మాట ఏమిటంటే దైర్యావేషు రాజు అయినటువంటి దైర్యావేషు చేసే పని ఏమిటంటే ముందు సింహాల గుహలో వేయించాడు, కానీ ఆ తర్వాత దానియేలు నమ్మిన దేవుడే ఘనమైన దేవుడని చెప్పి గణపరిచాడు. ముందు శ్రమ, ఆ తరువాత కలిగినటువంటి గొప్ప విజయము. ముందు వర్షాకాలము, చలికాలము, ఆ తరువాత వసంతకాలము. ఈవేళ ఎవరైనా క్రీస్తును కలిగిన వ్యక్తి ఈ సాక్ష్యం చెబుతాడు, నా జీవితంలో వసంతకాలాన్ని చూచాను, కానీ వర్షాకాలము చలికాలములు ఏమనిపించింది? సూసైడ్ చేసుకుని చనిపోవాలనిపించింది. జీవితం మీద వెగటు కలిగింది, వద్దనిపించింది, ఈ బ్రతుకు అనవసరం అనిపించింది. కానీ దేవుని వాక్యము ఓదార్చింది, వాక్యము బ్రతికించింది. పోయినసారి నేను ఒక మెసేజ్ చూచాను, మీరు పంపించే ఒక ఆమెకు చనిపోవాలి అనిపించే టైంలో గుర్తి నుంచి వెళ్ళినటువంటి ఒక మెసేజ్, వాక్యం. రోజు ఆ యొక్క గ్రూపులో వాక్యం పెట్టడం జరుగుతుంది కదా, ఆ వాక్యము బ్రతికించిందట ఆమెని. ఇంత వాక్యం ఉండగా నేనెందుకు భయపడాలి? నేనేలా భయపడవలెను? నేనేలా చింతించవలెను? నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు. వాక్యాన్ని వినుచున్న వారులారా, ఈ భూలోకములో నిందలున్నాయి, అవమానములున్నాయి, ఇక్కట్లున్నాయి, శ్రమలున్నాయి, చిక్కులున్నాయి. ఏమీ లేని, ఇటువంటివి ఏమీ లేని ఓ రాజ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు. శ్రమలన్నీ ముగించబడబోయే కాలము రాబోతుంది. కాబట్టి వసంత కాలాన్ని గుర్తు చేసుకో. అందుకనే ఈ వేళ గమనించేటువంటి మాట ఏమిటంటే, మనము చూస్తే యోసేపును చూచాము, షడ్రకు మేషకు అబేద్నెగోను చూచాము, దానియేలును చూచాం, ఎస్తేరును చూస్తే ఎస్తేరు ఒకనాడు ఆమె యూదురాలుగా ఉన్నటువంటి ఆమె శ్రమలలో ఉన్నటువంటి, చెరలో ఉన్నటువంటి యూదుల్లో నుంచి ఉన్నామే కడకి రాణి అయింది. పాత స్థితి ఏమిటి, కొత్త స్థితి ఏమిటి? అందుకనే నీకు ఒక కొత్త స్థితిని దేవుడు ఇవ్వబోతున్నారు. నువ్వు భయపడొద్దు. చాలా మంది ఏమిటంటే, అది పోయింది, ఇది పోయింది, జీవితంలో నాకెప్పుడు శ్రమే, నా జీవితమే ఇంత, నేను ఏదనుకుంటే అది నష్టమే. ఒక ఆయన అన్నాడు, బంగారం పట్టుకుంటే బంగారమే బూడిదైపోద్ది అన్నాడు ఒక ఆయన. అలాగే అనిపిస్తుంది. అది ఏ కాలము? వర్షాకాలం. అది ఏ కాలము? చలికాలం. ఆ తర్వాత ఏ కాలం ఉంది? వసంతకాలం ఉంది. అందుకే ఎవరైనా కానీ బాధపడుతుంటే మేము దాన్ని అంగీకరించా. బాధ ఎందుకు? బాధ శ్రమ లేదని కాదు, మేము అర్థం చేసుకోవట్లేదని కాదు, ముందున్నటువంటి వసంతకాలమును బట్టి స్తుతించు. తండ్రి, ఈ శ్రమ తర్వాత సౌఖ్యం మీరు ఇవ్వబోతున్నారు. ఈ శ్రమ ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రం ఆటంకముగా వచ్చింది, అక్కడ అద్భుతము జరిగింది. ఎర్ర సముద్రం ఆటంకముగా లేకపోతే అద్భుతము జరగదు. అద్భుతము జరిగిందంటే ఆటంకం ఉన్నది కాబట్టి అద్భుతం. అలాగే ఈ వేళ నీకు ఆటంకాలు ఉన్నవి కనుక అద్భుతాలు నీవు చూస్తావు. దైవజనుడు దేవదాసయ్య గారి దగ్గరికి ఓ కుటుంబం వెళ్ళయ్యా, మాకన్నీ చిక్కులే అని అంటే, ఓహో అన్నీ మీకు చెక్కులే అన్నారట. చెక్కు, బ్యాంక్ చెక్ వచ్చింది, గవర్నమెంట్ చెక్ వచ్చింది అంటారు చూడండి, చెక్కు. మీకు చిక్కులా? అన్ని చెక్కులే. అయ్యా మాకు అన్ని కష్టాలే అంటే, అన్నీ మీకు కట్టలే. కష్టాలే అంటే కట్టలే, చిక్కులంటే చెక్కులే. వసంతకాలం రాబోతుంది,
చలికాలం వర్షాకాలము తీరిపోయి వసంతకాలము కనుక గమనించే మాట ఏమిటంటే దేశమంతా పూసినటువంటి పువ్వులనబడేటువంటి రీతిలో చూస్తే ఆత్మీయమైనటువంటి అనుభవముల యొక్క స్థితి, ఆత్మీయ అనుభవముల ఆ యొక్క ఆనందకరమైన స్థితే ఈ పుష్పానుభవం యొక్క స్థితి అనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, రూతు ఉంది. ఈ రూతు ఒక అన్యురాలు, మోయాబీయురాలు. కానీ కడకి ఏమైందమ్మే, యేసువారి తల్లులలో తల్లి వరుస అయింది ఈమె రూతు. ఇప్పుడు మోయాబులో ఉన్న కాలం ఏ కాలం అనాలి, ఆ తర్వాత ఏ కాలం అనాలి? మోయాబులో ఉన్న కాలము వర్షాకాలము, గమనించే మాట చలికాలం అయితే ఆమె యూదా బెత్లెహేములోనికి వచ్చినటువంటి ఆ కాలము వసంతకాలం అని చెప్పవచ్చు. ఈ బైబిల్ మిషన్ ఈ సేవలో 28 సంవత్సరాల్లో వసంతకాలం వచ్చింది, కానీ ఇంతకు ముందు ఏ కాలం ఉంది? శ్రమకాలము కన్నా ముందేముంది? వర్షాకాలము చూచాము, చలికాలము ఎన్నో ఆటంకములు, శ్రమలు ఎన్నెన్నో చూచాము. ఏ సేవకుడైనా కానీ ఫస్ట్ శ్రమ, కుటుంబమైన శ్రమ, ఆ తరువాత సౌఖ్యము. ఈ విషయాలు గుర్తించాలి అని దేవుని సేవకుడిగా మీకు అందరికీ తెలియచేస్తున్నాను. దేశమంతటా ఏమి పూసి ఉన్నవి? దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, అంటే ఆత్మీయ అనుభవములు పూసి ఉన్నవి. నేను చాలాసార్లు అనుకుంటాను, యోబు గారి యొక్క శ్రమ బైబిల్లో చాలా గొప్ప శ్రమ. యోబు గారి యొక్క శ్రమ చూస్తే 10 మంది పిల్లలు ఒకనాడే ఒక క్షణములో చనిపోయినటువంటి శ్రమ, నిందలు అవమానములు కలిగిన కాలము, పశువులు భాగ్యము, బిడ్డలు పోయి నష్టము కలిగిన, పశువులు భాగ్యము, బిడ్డలు పోయి నష్టము కలిగిన గాని, పశువులు భాగ్యము, బిడ్డలు పోయి నష్టము కలిగిన గాని, అశువులుడిన విసుగు పడుని, అశువులుడిన విసుగు పడుని, యశముగని పడి యోబు సనగడెప్పుడు సంతోషించుము. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడిటు కాగలడు. గమనించేటువంటి మాట ఏమిటంటే పశువులు పోయాయి, భాగ్యం పోయింది. అసలు నిజంగా యోబు గ్రంథములో యోబు పొందిన శ్రమంతా చూస్తాము. అయితే యోబు ఆ శ్రమ కాలములో ఎన్ని మర్మములు ప్రపంచానికి తెలియచేశారు. యోబు గ్రంథము బైబిల్లో చాలా గొప్ప గ్రంథం. ఎన్నెన్ని విషయాలు యోబు గ్రంథములో ఎన్ని మర్మములు ఉన్నవో. ఈవేళ సైన్స్ ఉంది కదా, సైన్స్ చెప్పకముందే యోబు గ్రంథము చెప్పిన ఎన్నో విషయాలు ఉన్నాయి. ఓ రోజున మీకు అట్లనే తెలియచేయటకు చూస్తాను. యోబు గ్రంథం ఏమి చెప్పింది, ఈవేళ సైన్స్ ఏమి చెబుతుంది, సైన్స్ చెప్పకముందు యోబు గ్రంథం ఏమి చెప్పింది. అంటే శ్రమ వల్ల ఏమొచ్చాయి? అన్ని విషయాలు అన్ని వచ్చాయి. దైవజనుడు దేవదాసువయ్య గారు అన్నారు, అబ్బాయి శ్రమకాలములో నేను పాడిన పాటలు, శ్రమకాలములో మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడెటు కాగలడు. ఆ పాట ఉందే, శ్రమకాలములో వచ్చిన పాట. వధువు సంఘము వారిని కొరకనే పాట ఉంది అబ్బాయి.
ఒకవైపేమో దేవుని ఆత్మ నన్ను నలిపి కదిపి కుదిపి నువ్వు రాయి ఈ పాట వ్రాయి అంటుంటే, ఇంకొక వైపు సైతాను నన్ను నలిపి నువ్వు వ్రాయొద్దు. ఈ రెండు నలుగుళ్ళు మధ్య, ఈ రెండు నలుగుళ్ళు కలుగుచున్న కాలములో అందులో నుంచి వచ్చినటువంటి పాటే వధువు సంఘము వారుని కొరకు, వధువు సంగము వారుని కొరకు ఎదురు చూచుచున్నది. అదమమొక్క పాపమైన, అదమమొక్క పాపమైన అంటగుండగున్నది, అంటనీయకున్నది, అంటనుచున్నది. గమనించే మాట ఏమిటంటే, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఈ పాట వచ్చింది, ఎప్పుడు వచ్చింది? శ్రమలో వచ్చింది. సరే ప్రియులారు, గమనించే మాట ఏమిటంటే, రెండవదిగా ఏమిటంటే, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చింది. పిట్టలు ఏం చేస్తున్నాయి? లేక పక్షులు. పిట్టలు అనే పేరుతో పిలిచేవారు ఇంతకు ముందు, ఇప్పుడు కూడా పిలుస్తారు పిట్టలు, లేక సరైనటువంటి పదాన్ని చూస్తే పక్షులు. పక్షుల కోలాహలం. ఈవేళ నిజంగా పక్షుల యొక్క సంఖ్య చాలా తగ్గిపోయింది. నా చిన్నప్పుడే మా ఊర్లో తెల్లారేసరికి ఎన్ని పక్షులు తిరుగుతూ ఉండేవో, సంతోషం అనిపించేది. నేను ఉన్నది ఒక చిన్న గ్రామము కనుక గ్రామంలో పక్షులు రాగాలు, తెల్లవారక ముందే శబ్దాలు. మనిషి ఏంటంటే ఏదైనా తినేయడమే. గమనించే మాటే కాబట్టి తినడం ఎక్కువైపోయి పక్షులు లేనటువంటి పరిస్థితి అయిపోయింది. మేము ఒకసారి మా పాపోళ్ళు తీసుకుని కేరళకి వెళితే, కేరళలో ఓ ప్లేస్లో ఉన్నాం. తెల్లవారి 5:30 టైంలో అమ్మగారు వీడియో తీసేస్తున్నారు హడావుడిగా. ఏంటని చూసేటప్పుడు హడావుడిగా వీడియో ఏంటంటే పక్షులు రాగాలు, శబ్దాలు. నేను అట్లా చూడగానే ఒకసారి రండి చూడండి ఎట్లా ఉన్నాయో, ఎట్లా శబ్దాలు ఎట్లా ఉన్నాయో, ఏమి పాటలు, పక్షుల యొక్క రాగాలు. నాకు వెంటనే ఈ చరణం గుర్తొచ్చింది. పక్షుల కోలాహలము, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చెను. పిట్టల కోలాహలం. ఇప్పుడు మా వాళ్ళకి అది గుర్తు చేస్తే ఆడు తీసుకెళ్ళిపోమంటారు. ఇప్పుడు గమనించేటువంటి మాట ఏమిటంటే, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పక్షులు ఏమిటంటే విశ్వాసులు అనబడేటువంటి పక్షులు కోలాహలము చేసే, అంటే ఆనందమును తెలియజేసేటువంటి కాలము. విశ్వాసులు అనబడే ఇక్కడ పక్షులు ఎవరంటే విశ్వాసులను పక్షులతో పోలుస్తున్నారు సొలొమోను గారు. గమనించే మాట ఏమిటంటే, విశ్వాసులు అనబడే పక్షులు ఏం చేస్తున్నాయి? కోలాహలము చేస్తున్నాయి, ఆనందము చేస్తున్నాయి, సంతోషంగా ఉన్నాయి. గమనించే కారణం ఏంటంటే, నా యేసునాథుడు వచ్చేస్తున్నారు ఆకాశ మండలానికి, నేను వెళ్ళిపోబోతున్నాను. త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము. ప్రొద్దుగుంకు జాము, అర్ధరాత్రి జాము, కోడుకొయ్యు జాము, తెల్లవారు జాము. ఇప్పుడు నేను తెల్లవారు జాములో ఉన్నాను. ప్రొద్దుగుంకు జాము ఆది క్రైస్తవ సంఘ కాలము, అర్ధరాత్రి జాము బైబిలు దాచబడిన కాలము, అలాగే కోడుకొయ్యు జాము మిషనరీల కాలము. ఇది తెల్లవారుజామున పక్షులు కిలకిల రాగాలు చేస్తాయి. అలాగే ఇప్పుడు నేను ఈ కాలములో కిలకిల రాగము చేయడానికి కారణం ఏంటంటే, సంతోషంగా నేను ఇలా ఉండడానికి కారణం ఏంటంటే, యేసునాథుడు రాబోతున్నారు, నన్ను తీసుకెళ్ళటానికి రాబోతున్నారు, నేను మేఘం ఎక్కబోతున్నాను. చాలామంది ఏమంటారంటే, యేసు నమ్మిన వాళ్ళు
ఎంజాయ్మెంట్ పోగొట్టుకున్నారండి. యేసయ్య నమ్మిన వ్యక్తి సినిమాలు చూడను, నేను అది చూడను, ఇది చూడను అని చెప్పి బోళ్ళంత సంతోషాన్ని కోల్పోతున్నారని పాపం అనేక మంది వాళ్ళని చూచి జాలి పడిపోయి నిట్టూరుస్తూ ఉంటారు. అయ్యో పాపం, అయ్యో అయ్యో అని చెప్పి అంటుంటే గమనించేటువంటి మాట ఏమిటంటే, ఒక 100 వజ్రాలు ఉన్నాయి, ఒక వజ్రం ఒక ఆయనకి దొరికింది. ఇది చూచి అనుకున్నాడు, నాకు దొరికింది కానీ వాడికి దొరకలేదు వజ్రం, నాకైతే దొరికింది తనకు దొరకలేదని చెప్పి గమనించే మాట ఏమిటంటే, చాలా రీతిగా నాకు దొరికింది ఇతనికి దొరకలేదు. ఇతనేమనుకున్నాడంటే, అసలు నాకు దొరికిన 99 వజ్రాలు నాకు ఉన్నాయి, నాకు దొరికిన 99, వీడికి దొరికింది ఒకటే, పాపం అనుకున్నాడు. అయ్యో అంటే అనుకున్నాడు. దొరికినేమేమో 99, ఇతను దొరికిందేమో 1. గమనించే ఈవేళ క్రీస్తును కలిగిన వ్యక్తి చాలా సంతోషంగా, అందుకే మేము చాలాసార్లు మా కుటుంబం ఏమనుకుంటామంటే, ఇంత సంతోషం దేవుడిచ్చినందుకు దేవునికి ఏమి ఇవ్వాలి? సేవలో ఎంత సంతోషం, పాటలు పాడుతుంటే ఎంత సంతోషం, ప్రార్థనలో ఉంటే ఎంత సంతోషం, వాక్యం వింటే ఎంత సంతోషం, అలా వెళ్ళిపోతుంటే ఎంత సంతోషం, పాటలు పాడుతూ అలాగే 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 వెళ్ళిపోతే ఎంత ఆనందమో. ప్రపంచంలో ఏ రకమైన ఆనందకరమైనదైనా చెప్పండి, అది క్షణిక ఆనందం మాత్రమే. మందు త్రాగాడు, క్షణికానందాలు. స్త్రీతో పురుషునితో శరీర వాంఛలు కలిగి పాపాలు, అవి కూడా అంతే. డ్యాన్సులు అవి కూడా అంతే. ప్రపంచంలో ఏది చెప్పినంతే. కానీ ఒకే ఒకటి మాత్రం, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అన్నారు దావీదు గారు. ఏం కలదట? సంపూర్ణమైనటువంటి సంతోషం. గనుక పక్షుల కోలాహలము. ఏ కోలాహలము? పక్షుల కోలాహలం. ప్రభునందు ప్రియులారా, ఈవేళ పక్షులు అనబడేటువంటి విశ్వాసులు కోలాహలము చేస్తున్నారు. నా యేసు రాబోతున్నారు, నన్ను తీసుకెళ్ళడానికి రాబోతున్నారు. మొదటి రాక వచ్చు నన్న పాదము సిద్ధించెను. మొదటి రాక వచ్చు నన్న పాదము సిద్ధించెను. ఇదియు సిద్ధించును, ఇదియు సిద్ధించును. యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంఘము. యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంఘము. పక్షుల కోలాహలం. అసలు నేను కోలాహలము గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్టు. చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. బాప్తిస్మాన్ని పొందినప్పుడు ఎంత సంతోషం వచ్చింది, యేసు నా జీవితంలోకి వచ్చినప్పుడు ఎంత సంతోషం. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపారని నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు, యేసుని జీవితంలో పిలిచినప్పుడు ఎంత సంతోషం కలిగింది. పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కలిగినప్పుడు ఎంత సంతోషం కలిగింది. పైనుండి శక్తి రాగానే ఎంత సంతోషం కలిగింది. పక్షుల కోలాహలం. అంతేకాకుండా సన్నిధి గదిలోకి వెళ్ళి మోకరిస్తే ప్రభు వచ్చినప్పుడు ఎంత సంతోషం. ప్రభు యొక్క సాన్నిధ్యములో ఎంత సంతోషం. ప్రభును చూచినప్పుడు ఎంత సంతోషం. ఆయన స్వరము విన్నప్పుడు ఎంత సంతోషం. ఇవన్నీ జరుగుతుంటే పక్షులు ఏం చేస్తాయి? కోలాహలము చేయవా? ఈ కోలాహలాన్ని గురించి అనేక మందికి చెప్పాలని, ఇంత ఆనందమైంది, ఇంత ఆనందమైందంటే వీళ్ళకి ఏదో పిచ్చి పట్టింది, మతి స్థిమితం లేదు, మతి భ్రమించిందని అనుకుంటారు. గమనించే మాట ఏమిటంటే, ఎవరికి తెలుసు
వారిలో ఉండేటువంటి ఆనందం వారికే తెలుసు. ఆనందం ఇచ్చే దేవుడు చూస్తున్నారు, అనుభవించే వ్యక్తికే తెలుసు. అందుకే నేను ఎప్పుడు అంటాను, మామిడి పండు తింటున్నాడు ఒక ఆయన, మ్యాంగో తింటుంటే పక్కోడేమన్నాడంటే చప్పగా ఉంది అన్నాడు. ఏం నువ్వు చూసావా, నువ్వు తిన్నావా? తినలేదు కానీ చప్పగా ఉంది. నేను తింటుంటే చప్పగా ఉంది నువ్వెలా చెప్తావు? తీయగా ఉంది. నువ్వు తిన్నావా? నువ్వు తిన్నావా? నువ్వు తిన్నావా? గమనించే మాట ఏమిటంటే, నువ్వు తిన్నావా? ఇది లేదు, పుల్లగా ఉంది, చప్పగా ఉంది, తీయగా ఉంది, చేదుగా ఉంది. ఏం చెప్తావు నువ్వు? తిన్నవాడు మాత్రమే చెప్పాలి, తిన్నవాడు మాత్రమే చెప్పాలి. కానీ తినని వాడికి మా అమ్మగారు నాకు 2వ తరగతిలో ఉండగా నేర్పించిన పాటలు, నానా రుచులు తిన్నా నాలుకెరుగును గాని అడ్డాదిడ్డము తిరిగే తెడ్డేకేం గంటేకేం. తెడ్డంటే సర్కార్ ఏరియాలో తెడ్డంటారు, నేను గంటను మారుస్తున్నాను రాయలసీమ యొక్క మాటలు. అడ్డాదిడ్డము తిరిగే తెడ్డేకేం గంటేకేం తెలుసు, మంచి నీళ్ళ రుచి మచ్చ మెరుగును గాని బురద నీరు త్రాగే కప్పాలే మెరుగు. అడవి శృంగారములు హంసలెరుగును గాని కంకు కాయలు కొరికే కాకులే మెరుగు. కాకులకేం తెలుసు అడవిలో ఉండే ఆనందాలు? అలాగే విశ్వాసి ఎంజాయ్, విశ్వాసి యొక్క ఆనందం, బైబిల్ చదువుతున్నప్పుడు తనకు కలిగిన ఆనందం, ప్రార్థనలో ఉన్నప్పుడు తనకు కలిగినటువంటి ఆనందం. గమనించేటువంటి మాట ఏమిటంటే, శ్రమలో ఉండగా మోకరించగా దేవుడిచ్చిన జవాబును గట్టి కలిగే ఆనందం. పక్షుల కోలాహలము అంటే విశ్వాస చేసేటువంటి ఆ సందడి లోకములో ఉన్న వారికి తెలియదు. అది విశ్వాసులకు మాత్రమే. మామిడి పండు తిన్నవాడు మాత్రమే రుచి చెప్పగలరు, అనుభవించిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు అనబడే వాస్తవాన్ని గమనించాలి. ఇక 3వదిగా ఏమిటంటే, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఏం వినబడుచున్నది? పావుర స్వరం. గమనించేటువంటి మాట ఏమిటంటే, బైబిలు గ్రంథములో యేసునాథుడు బాప్తిస్మాని పొందిన తరువాత పావురము వచ్చి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో చూస్తే, 3వ అధ్యాయం 16వ వచనములో రాయబడిన మాట చూస్తే, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీద పావురము వలె దిగి. ఏ పావురం? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పావురాకారముతో వచ్చారు. పరిశుద్ధాత్మ నీళ్ల వలె, గాలి వలె, పావురము వలె. గమనించేటువంటి మాట ఏమిటంటే, పావురాకారముతో. పావురమా పరలోక జీవము నిచ్చిన పావురమా, నిత్య జీవము నిచ్చిన పావురమా, పావురమా, అనాది నుండిన ఓ పావురమా, పునాది సిదివి భూమికి, అనాది నుండిన పావురమా, పునాది వేసితివి భూమికి, వినోదమైన సృష్టిని చేసి, వినోదమైన సృష్టిని చేసి, జనాంగములక భవించితివా, జనాంగములక భగించితివా. పావురమా పరలోక జీవము నిచ్చిన పావురమా, నిత్య జీవము నిచ్చిన పావురమా, పావురమా,
ఏమిటంటే దేవుని ఆత్మ కార్యము, పరిశుద్ధాత్మ కార్యము. పావురం అనబడేటువంటి చూస్తున్న ఈ పావురం ఆ పావురము కాదు, పరిశుద్ధాత్మ పావురము కాదు, విశ్వాసి అనే పావురం. అంటే విశ్వాసి కూడా పావురానికి పోల్చబడ్డారు. పరమగీతము 2:14 చూస్తే 2:14 బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు పేటను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము. గమనించే, ఎక్కడ ఎరిగే పావురము? బండ సందుల్లో ఎగిరే పావురం. యేసు గాయాల సందుల్లోకి వెళ్ళి ఎగిరే పావురం. బండ సందులాలో కొండ బీటలలో బండ సందులాలో కొండ బీటలలో అందాలై జీవజలము నందు చెలాగమాడలేచి ఎగురవే అందాలై జీవజలము నందు చెలాగమాడలేచి ఎగురవే ఓహో పావురమా పరమా పావురంబు తోడగూడి ఎగురవే. గమనించే వాడు ఏమిటంటే, ఈ వచనాన్ని చూస్తే ఒకటి, దేశమంతా పువ్వులు పూసి ఉన్నవి, విశ్వాసులు పుష్పాలకి ఆ చిగురించే చెట్లకు పోల్చబడినటువంటి రీతి. రెండోది పెట్టలు కోలాహలం పక్షులకు పోల్చే రీతి. మూడోది పావుర స్వరం, అంటే మూడోది పావురానికి పోల్చే రీతి అనేది 3 కనబడుతున్నాయి ఇందులో. గమనించేటువంటి మాట ఏమిటంటే, పావుర స్వరం అంటే పరిశుద్ధాత్మను పొందినటువంటి, రాకడకు సిద్ధపడేటువంటి విశ్వాసి నోట నుంచి వచ్చేటువంటి స్వరం. ప్రపంచంలో కొన్ని స్వరాలు ఉన్నాయి. ఒక స్వరం ఏంటంటే దేవుడు లేరు అనే స్వరం, అది నాస్తికుల స్వరం. 2, దేవుడు ఉన్నారా, హేతువాదుల స్వరం. 3, ఏ దేవుడైనా ఒకటే అనే స్వరం. ఏ దేవుడైనా, గమనించే మాట ఏమిటంటే దేవుళ్ళు అనేక మంది ఉన్నారు, ఏ దేవుడైనా ఒకటే అనే స్వరం. 4వ స్వరం ఏమిటంటే దేవా నేను పాపిని క్షమించుము అనే స్వరం. ఇది నామకార్థ క్రైస్తవుల స్వరం. ఈ నామకార్థ క్రైస్తవులు ఎప్పుడు ఏమంటారంటే దేవా నన్ను క్షమించు క్షమించు అంటే చేసే పాపాలన్నీ చేసేస్తారు, ఎల్లొప్పేసుకుంటూ ఉంటారు. ఇదన్నమాట. దేవా నేను పాపిని క్షమించు అనే ఒక స్వరం. ఇంకో స్వరం ఏమిటంటే రక్షితుల స్వరం. వీళ్ళు ఏమంటారంటే దేవా మీ రాకడకు నన్ను సిద్ధం చేయండి, మీ రాకడకు నన్ను సిద్ధపరచండి అనే స్వరం. ఇంకో స్వరం ఏమిటంటే కొంతమంది అయ్యా శ్రమల మీద నాకు జయం ఇవ్వండి, శ్రమలపై జయమిచ్చి నన్ను సిద్ధపరచండి రాకడికి అనే స్వరం. అంటే ఆ మాట అనకూడదంటే అనొచ్చు, శ్రమలపై జయమిచ్చి రాకడి సిద్ధపరచండి, ప్రభువా నన్ను రాకడికి సిద్ధపరచండి, ప్రభువా నన్ను క్షమించండి అనేది తప్పేమీ కాదు. గమనించే మా నామకార్థులు ఏమంటారంటే దేవా నేను పాపిని క్షమించండి అంటారు. చాలామంది చేసే శ్రమలపై నా ప్రభువా నన్ను రాకడి సిద్ధపరచండి, ప్రభు శ్రమలపై జయమివ్వండి. కానీ పావుర స్వరం ఏమంటుందంటే ఇవేమీ మాట్లాడదు, దేవా నేను పాపిని నన్ను క్షమించు అనదు. ఇది కాదు, ఇది కాదు. ఇంకేముంది, ప్రభువా నన్ను రాకడికి సిద్ధపరచు అంటం కాదు, శ్రమలపై జయమివ్వండి అని కాదు. ఏమంటుందంటే మరణాత అంటుంది. ఏంటి స్వరం? మనొక ఆయన అన్నాడు, అంటే మీకు అందరికి ప్రశ్నలు వేస్తే మేము అప్పుడప్పుడు వాక్యములు వచ్చేస్తాయి జవాబులు. అయ్యా మరణాత అంటే అర్థం ఏంటి
అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి గమనించేటువంటి మా మొదటి పత్రిక 16 అధ్యాయం 22వ వచనములో ఉంది, మరణాత 16:22 వచనములో ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువు వచ్చుచున్నాడు. చదవాలి, ఫుట్ నోట్లోనే మరణాత అనే దానికి ఆదిమ భాషలో మరణ్ ఆత అనగా ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభువు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము. గమనించే మాట ఏమిటంటే ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 17వ వచనములో చూస్తే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నాడు. వినువాడు రమ్ము అని చెప్పవలెను. ఆత్మ పెండ్లి కుమార్తె ఏమంటున్నారు? రమ్ము. ఏమంటున్నారు? రమ్ము. ప్రకటన 22:20వ వచనములో అవును ఈ సంగతులకు సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చి ఆమేన్ ప్రభువైన యేసు రమ్ము. ఇలా చూడండి, ఇది చాలా గొప్ప స్వరం అండి. ఇది సిద్ధపడిన వాడు స్వరం అండి. ప్రభువా ఈ రాత్రి మీరు వస్తారు, నేను మేఘం ఎక్కేస్తాను. అదే అస్తమాటు క్షమించమనే వాళ్ళు ఏమనలేరు. అమ్మో ఈ రాత్రి వచ్చి వస్తారేమో యేసయ్య, ఇంకా నేను కొన్ని చేయలేదు, అయ్యో ఇంకా కొంత అపరాధములో కొంత చీకట్లో ఉన్నాను, ఇంకా కొన్ని దిద్దుకోవాలి నేను. చాలామంది డిసెంబర్ 31వ తేదీ వచ్చేటప్పటికి పరమ భక్తులు అయిపోతారు. 31వ తేదీకి వచ్చేటప్పటికి చాలా పరమ భక్తులు అయిపోయి ఓ పాస్టర్ గారు అన్నారట, స్టూడెంట్స్ అయిన వారు ఎగ్జామ్ టైం వచ్చేటప్పటికి భక్తులు అయిపోతారట. స్టూడెంట్స్ అయిన వారు ఎగ్జామ్స్ వస్తున్నాయి, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అనగా అందరూ భక్తులు అయిపోతారు. ప్రార్థన చేస్తాను, నేను పాస్ అయిపోవాలి దేవా, నేను పాస్ అయిపోవాలి. అందరూ భక్తులే. ప్రార్థనా పరులు అయిపోతారు ఎగ్జామ్ టైంలో. గమనించేటువంటి మాట ఏమిటంటే మీకు తెలియజేసేది అది అలాగే డిసెంబర్ 31వ తేదీ ప్రభువా ఈ సంవత్సరం అంతా ఇంకా ఏడాదంతా ఎలాగో ఉన్నానైనా క్షమించేయండి అయినా, ఇంక రేపటి నుంచి నేను ఎలాగుంటానంటే ఎలా ఉంటానో అలా ఉంటాను, నేను మీకు నచ్చినట్లుగా ఉంటాను అని ఆ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 31 కూడా పాత పాటే. అలాంటి వాళ్ళు రాకడికి నేను రెడీ అయ్యాను, ఐఎమ్ రెడీ, నేను రెడీ, ఈవేళ రెడీగా ఉన్నాను. పావురు స్వరం ఏమిటంటే ప్రభువైన యేసు లేచి నిలబడండి అందరూ. రమ్మను ప్రార్థన నేర్పు ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పు ప్రభువా, సభలకు మాత్రమే కాక ఇతర సభలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా ఇది ప్రార్థన, జనులకు కూడా ఇది ప్రార్థన. త్వరగా రానున్నా యేసు త్వరగా రమ్ము తండ్రి. చివరిగా తెలియజేసే మాట ఏమిటంటే నీ స్వరం ఏమిటి? ప్రభువైన యేసు రమ్మంటున్నావా? నీ స్వరములో మార్పు వచ్చిందా? కొంతమంది పాట ఏంటంటే దేవా మమ్మల్ని బాగు చేయండి, కృప చూపండి, సహాయం చేయండి, మేలు చేయండి, అంతేగాని ప్రభువైన యేసు రండి నేను రెడీగా అని అనట్లేదేంటి? అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనడమే కానీ మీరు రాకడికి నేను రెడీగా ఉన్నాను, మీరు వచ్చేయండి నాయన తీసుకెళ్ళిపోండి అనట్లేదు. ఈ విషయాలు గమనించుకోండి. యేసు సిలువను చూడండి, ఆయన రక్తాన్ని చూడండి, ఆయన గాయములు చూడండి, సమాధిలోంచి తిరిగి లేచిన మృత్యుంజయుడు క్రీస్తును చూడండి. ఆయన పరమునకు వెళ్ళి మరలా రాబోతున్నారు. ఆ రాకడ కొరకై సిద్ధపడి మేఘమెక్కుదాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు మెండుగా నిండుగా అనుగ్రహింప చేయునుగాక. ఆమేన్.
కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి దేవుని వైపు మాత్రమే మనోనిదానము కలిగి చూద్దాము. ప్రభువు రాత్రి భోజన మర్మ మెరిగి పూచుకొనుచున్నావా ప్రియ విశ్వాసి. ప్రభువు రాత్రి భోజన మర్మ మెరిగి పూచుకొనుచున్నావా ప్రియ విశ్వాసి. ఫలితము కట్టుబడి నిందలవమానములను భరించి కఠినమైన శిలువా శ్రమ సహించి బడుట కొని నరునికి జీవాహారము తానై నలుగా కొట్ట బడుట కోపుకొని నరునికి జీవాహారము తానై ప్రభువు రాత్రి భోజన మర్మ మెరిగి పూచుకొనుచున్నావా ప్రియ విశ్వాసి. దయచేసి అందరూ లేచి నిలబడండి. మీ ఇంట్లో సన్నిధి గది, ప్రార్థనా గది ఉంటే ఆ గదిలోకి వెళ్ళిపోయి సెల్ ఫోన్ ఆన్ చేసుకున్నట్లా మొబైల్ అట్లా పెట్టుకుని ప్రార్థనలో ఉండండి. ముగింపు చేసి దీవెనిచ్చే వరకు మధ్యలో కళ్ళు తెరిచి కార్యక్రమాన్ని విడిచిపెట్టి నామకార్థంగా బ్రతికి దేవా నన్ను పాపిని నన్ను క్షమించనేటట్లుగా చేసుకోకండి. అందరు కళ్ళు మూసుకుందాము. లేచి నిలబడి రెండు చేతులు జోడించి దేవాది దేవుని వైపు చూద్దాం. ఇక్కడ నా నామమందు ఇద్దరు ముగ్గురు కూడి ఉందరు, వారి మధ్య నేను ఉందునని వాగ్దానము చేసిన దేవుడు మన మధ్య నిలిచి ఉన్నారు. నిలిచి ఉన్నటువంటి దేవుని వైపు మాత్రమే చూస్తూ కళ్ళు మూసుకొని దేవుని నమస్కరిస్తూ దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పక్షులు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. వాక్యమును పరిశుద్ధాత్మ తండ్రి మనకిచ్చారు. ఇవ్వబడిన వాక్యమును గుర్తు చేసుకొనొచ్చు. ప్రభు భోజన సంస్కార ఆరాధనలోకి వెళదాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను యొక్కయు నామమున సంగమంతాయు వృద్ధి చెందాగా తండ్రి పొందు పుత్రుడు
హల్లెలూయా హల్లెలూయా ప్రియులారా, నేను పాపము లేని వాడునని అనుకొని వాడు మోసములో పడిపోవును. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేనిప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమియుడి. మీరు మానవ జన్మమును బట్టియు, మీ తలంపులను బట్టియు, మాటలను బట్టియు, క్రియలను బట్టియు పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టియున్నారని ఒప్పుకొనుచున్నారా? అవును, ఒప్పుకొనుచున్నాము. మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? అవును, నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసిన ఎడల అట్టి వారికి వాక్య సేవకుడని నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున పాపక్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమునొప్పుకొనక పాప స్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రార్థన అందరము చెబుదము. ప్రభు నేర్పించిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయుము. మెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేగా కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. అందరూ చెప్పండి, ఆయన ఒక్కరే మహాచార్య, కార్యములు చేయువారు. ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. అందరూ చెప్పండి, ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సగధ్వనితో వెలుపలికి రప్పించెను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచి దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అందరూ చెప్పండి, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన చేయుదము. ప్రేమవయ్యున్న తండ్రి, మీ కుమారుడిలో నిన్ను బయలుపరుచుకున్న మీకు మహిమాయని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపుము. ఆమేన్. ఓ దేవారణ్యములో నీ ఎన్నిక జనమైన ఇశ్రాయేలీయులకు భోజనము వల్ల సిద్ధపరచిన మీరు మాకు మీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారము భోజన బల్ల వేసినందుకు మీకు స్తోత్రములు ఆచరించుచున్నాం. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను మీ ఆత్మ చేతక్కడికి నడిపింపుము. ఆమేన్. మనము ప్రభుని ముట్టుకొను భోజన పంక్తి మనలానా ముట్టుకొను భోజన పంక్తి
మన తండ్రితో ఇంత చనువాయిను ఈ చనువు మోక్ష స్థలము వరకు పెరుగును చనువు మోక్ష స్థలము వరకు పెరుగును. దేవదూతల స్తుతి అందరూ పలకండి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. 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 ఆమేన్. అందరూ మోకరించుదాము. మనము ప్రభుని ముట్టుకొను భోజన పంక్తి ముట్టుకొను భోజన పంక్తి మన తండ్రితో ఇంత చనువాయిను ఈ చనువు మోక్ష స్థలము వరకు పెరుగును. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. క్రైస్తవ సంఘమనబడే ఆ దేశములో పువ్వులు పూసినటువంటి, పుష్పములు వికసించినటువంటి గొప్ప కార్యము. వర్షాకాలము, చలికాలము తీరిపోయిన తరువాత వసంతకాలము వచ్చునట్లు విశ్వాసి యొక్క అనుభవములో శ్రమ అనబడేది అది ఖచ్చితమైనటువంటి కార్యముగా పరిశుద్ధ గ్రంథములో, బైబిలులో శ్రమ లేనటువంటి భక్తుడు ఎవ్వరు మనకు కనబడరు. ప్రతి భక్తుని యొక్క జీవితములో, విశ్వాస జీవితములో ఆ వర్షాకాలము, చలికాలం అనబడే
ఆ శ్రమల యొక్క పరిస్థితులు, కదలలేనటువంటి, ఎక్కడికి వెళ్ళలేనటువంటి, ఏమి చేయలేనటువంటి, తోచలేనటువంటి పరిస్థితి. వర్షాకాలములో, చలికాలములో ఎలాగుంటుందో విశ్వాసి యొక్క స్థితి కూడా ఆ శ్రమల సమయములో కదల్చబడలేనటువంటి స్థితి వలె, ఏమి చేయలేని పరిస్థితి, అయోమయ పరిస్థితి వలె, ఎవరూ లేనట్టు, ఏమీ లేనట్టు, శూన్యము వలె కనబడుచున్నటువంటి ఆ పరిస్థితులు అందరి చేత విడిచిపెట్టబడినటువంటి పరిస్థితులు. విశ్వాసముగా ఉండిన కొలది, భక్తితో ఉండిన కొలది, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండిన కొలది ఎక్కువ వచ్చినటువంటి శ్రమలు. దేవుడు మనకు ఆ శ్రమలు మనకు రావడానికై అవకాశం ఇచ్చినటువంటి ఆ సందర్భములో విశ్వాసి కలిగినటువంటి ఆ చలికాలము, లేక వర్షాకాలము, చలికాలము అది పోయిన తరువాత వసంతకాలము తప్పనిసరిగా వచ్చుననబడేది ఎంత ఖండితముగా మనము చెప్పగలము. విశ్వాస జీవితములో కూడా వసంతకాలమును, పువ్వులు పూసే వసంతకాలమును, ఆనందించే మహిమానందమును కలిగేటటువంటి ఒక స్థితిని దేవుడు ఇవ్వబోతున్నారు. దేశమంతటా పువ్వులు పూసెను. క్రైస్తవ సంఘం అనబడి దేశములో ఎందరు ఉన్నారో అందరూ పుష్పముల వలె మార్చబడాలి. అనుభవములతో ప్రతి ఒక్కొక్కరు అనుభవాలు సంపాదించుకోవాలి. సూర్యుడు పువ్వులకెంతో సొగసైన రంగులద్దు, సూర్యుడైన యేసు శుభగుణములద్దునన్నట్లు ఇదిగో వర్షాకాలములోను చలికాలములో ఉన్నటువంటి విశ్వాసి మన నిమిత్తమై ఆ గెత్సేమనబడే ఆ తోటలో ఒంటరిగా శిష్యులను విడిచి రాతివేదంతా దూరము వెళ్ళి, నీ కొరకు నా కొరకు అమ్మా అయ్యా, ఒంటరిగా ఆ గెత్సేమనబడే తోటలో మోకరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వర్షాకాలములో, ఆ చలికాలములో, శ్రమల కాలములో యేసుక్రీస్తు వారి యొక్క ఆ సిలువను జ్ఞాపకము చేసుకుంటే, ఆయన సహనాన్ని జ్ఞాపకము చేసుకుంటే, శ్రమను, అవమానములను, హేళనలను అవన్నిటినీ మన కొరకు వాటన్నిటిని యేసువారు ఎలాగో నిర్లక్ష్యము చేశారో, వాటిని లెక్క చేయలేదు. ప్రభు యొక్క సిలువ కార్యము నీ కొరకు నా కొరకు, నిన్ను నన్ను రక్షించడానికై యేసువారు పొందినటువంటి ఆ సిలువ కార్యాన్ని, ఆయన కాచినటువంటి ఆ రక్తమును, ఆయన పొందినటువంటి ఆ గాయములు, ఆయన పొందినటువంటి ఆ ముళ్ళ కిరీటము, ఆయన ఈడవబడినటువంటి కార్యము, ఇవన్నీ కూడా ఆయన కొరకు కాదు కదా, నీ కొరకు నా కొరకు, లోకమందున సమస్త మానవాళిని రక్షించడానికై యేసుక్రీస్తు వారు పొందినటువంటి ఆ శ్రమను మనము జ్ఞాపకం చేసుకుంటే, అందుకే విరిగి నామతి కాశ నీవే, వినయుల కానందమీవే, దొరలిపడిన నెత్తుదువు నీవే, దొరకువాడా వీవే వెదకిన యేసుని తలపే నాకు ఎంతో హాయి. ప్రతి ఒక్కొక్కరి విశ్వాస జీవితములో వసంతకాలము పువ్వులు పూసే ఆ బలమైనటువంటి ఒక కాలమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. పిట్టలు కోలాహలము చేయు సమయము వచ్చినట్లు
దేవుని యొక్క కార్యములో యేసుక్రీస్తు వారి యొక్క కూర్చున్నటువంటి ఆ యొక్క అనుభవాలు కలిగి వాటి కొరకే సంభాషించుకునేటటువంటి ఆ రీతి, కోలాహలం, పిట్టల యొక్క పక్షుల యొక్క కోలాహలము, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. ఎన్ని పావురాలు ఉన్నాయి ఈ దేశములో. సంఘమంతా కలిసి ఒక పావురమైతే ఆ పావురం యొక్క స్వరం ఏమిటి అనండి, ప్రభు అయిన యేసు రమ్మనబడే ఆ స్వరాన్ని మనం విన్నాము కదా, విన్నాము దేవునికి వాక్యాన్ని బట్టి. ఎన్నో స్వరాలు లోకములో ఉన్నవి, కానీ పెండ్లి కుమార్తె స్వరము ప్రభువైన యేసు రమ్ము. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రములు నాయన. ప్రైజ్ ద లార్డ్. దేవా మీకు వందనములు తండ్రి, మీకు నమస్కారములు నాయన, మీకు ప్రణుతులు నాయన. అమ్మా అయ్యా, పావురు స్వరము మన దేశములు వినబడుచున్నది. ఎన్నెన్నో అంశములు కొరకై నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు, కానీ ప్రభువైన యేసు రమ్ము అనబడే ఆ ప్రార్థన నీ నోటి వెంబడి రావాలని దేవునికి వాక్యము మనకు తేటగా తెలియచేయుచున్నది. తండ్రి, బలమైనటువంటి గొప్ప దేవ, పరమగీతము 2వ అధ్యాయము 12వ వచనములో ఉన్న ఆ బలమైనటువంటి మర్మమైనటువంటి మీ వాక్యములతో మాతో మాట్లాడిన తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మీకు వందనాలు చెల్లించుచున్నాము నాయన. మీకు స్తుతులు. గొప్ప అనుభవములోనికి నడిపించుచున్న తండ్రి, మీకు వందనములు నాయన. మీకు స్తోత్రములు నాయన. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని 119వ దావీదు సంకీర్తన 71వ చరణములో వ్రాయబడినట్లు భక్తుడు తెలియజేసినట్లు, బలమైన తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఎందరో భక్తులను మీ వాక్యము ద్వారా చూపించారు. వారి యొక్క జీవితములో వర్షాకాలము, చలికాలం ఉన్నది. ఆ తరువాత వసంతకాలము యోసేపు గారి జీవితములో, షడ్రకు మెషకు అబేద్నెగో జీవితములో, దానియేలు గారి జీవితములో, ఎస్తేరు జీవితములో వసంత కాలమును మేము చూచాము. దేవా, మా జీవితాల్లో కూడా అట్టు అనుభవాన్ని మాకు మీరు ఇవ్వనై ఉన్నారు. అట్టి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించుచున్నారు. అందుకొరకే ఇంత బలమైనటువంటి ఈ గొప్ప కార్యక్రమములోనికి నడిపించారు. దేవా, మీకు స్తోత్రములు నాయనా. మీ పాదములకు కోట్లాది నమస్కారములు. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగాని హృదయమానందముతో నిండు, నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నపుడెట్లుండును. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. క్రైస్తవ సంఘం అనే దేశములో పావుర స్వరం. ఎవరు సిద్ధపడ్డారు? ఈ రీతిగా ఎవరు అంతరంగ సంస్కార అనుభవము, పరిశుద్ధ ఆత్మ శక్తిని పొందే అనుభవము,
ఇలాంటి అనుభవాలు కలిగి ఉంటారో వారు యేసు రాకడ కొరకై ఎదురు చూచి, మీ రాకడకు నేను సిద్ధంగా ఉన్నాను, వచ్చేయండి అంటారు. ఈ రాత్రి కాలములో ఈ ప్రభు భోజన అంతరంగ సంస్కార కార్యక్రమంలో మోకరించిన మనలను బలపరిచే దేవుని వైపు చూద్దాము. సిలువ వైపు చూద్దాము. సిలువలో చిట్లించబడిన యేసు శరీరాన్ని చూద్దాము. చితికిపోయిన శరీరం, నలిగిన శరీరం, విరిచివేయబడిన శరీరం, ఆ శరీరం వైపే చూద్దాము. ఇదిగో నా శరీరం అన్నారు యేసునాథుడు. తీసుకొని తినుడి, ఇది నా శరీరం అన్నారు. మనల్ని బలపరిచే యేసువారి యొక్క శరీరమును పుచ్చుకుందాము. ఆయన శరీరమును పుచ్చుకుందాం. మానవా పాప ఫలితము కాదు పడియే నిందలవామానములను భరించే కఠినమైన సిలువ శ్రమ సహించే నలుగా కొట్టబడుట కోపుకొని నరునికి జీవాహారము తానై. నలుగొట్టబడ్డానికి, నలుగొట్టబడిన యేసు వారి శరీరము ఒప్పుకున్నారు. నలుగొట్టబడ్డానికి ఆ నలుగొట్టబడిన యేసు వారి శరీరమును గుర్తు చేసుకుంటే శక్తి లభించును. ఆ శరీరమే మనకి ఇవ్వబడుతుంది. ఆ శరీరం జ్ఞాపకము చేసుకుంటే బలము. యేసువారి చిట్లించబడిన కొరడా దెబ్బలకు చీలిన శరీరమును గుర్తు చేసుకుంటే మనకు బలము. గానుగాలో పడిన ద్రాక్ష ఫలము రీతి శరీరము పిండ బడియే రక్తధారలు చింది ప్రవహించే పిండ పడిన రక్తమే నకట ద్రాక్షారసముగా అందించుచుండి పిండ పడిన రక్తమే నకట ద్రాక్షారసముగా అందించుచుండి. స్తోత్రములు నాయనా. మీ శరీరము చేత రక్తము చేత మమ్ములను బలపరుచుచున్న తండ్రి, మేడగదిలో శిష్యులైన వారందరూ ఉండగా వారి మధ్యకు వచ్చిన యేసునాథుడు ఇప్పుడు మా మధ్య ఉన్నారు. ఇక్కడ ఉన్నారు. ప్రభు నా ప్రక్క నిలిచి
నన్ను బలపరచెను అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అన్నట్లుగా ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరుస్తున్నారు. నా ప్రక్క నిలిచి అంతరంగ సంస్కారము చేత నన్ను బలపరచుచున్నారు. స్తోత్రములు, స్తోత్రములు. భోజనము వడ్డించును దేవరాజే స్వయముగా నాకు భోజనము వడ్డించును, నన్ను బలపరచుచున్నా. అందుకే పౌలు గారు అన్నారు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరుస్తారు ప్రభు. ఈ రాత్రి కాలములో అంతరంగ సంస్కారము ద్వారా శరీరక్తముల ద్వారా నన్ను బలపరచుచున్న దేవా మీకే స్తుతులు. స్తోత్రములు, 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 వందనములు, నమస్కారములు, మీకు ప్రణుతులు. నాయన అందరూ చెప్పండి, దేవుని స్తుతించండి. నన్ను బలపరచుచున్నందుకు స్తోత్రములు. ఘన దేవా స్తోత్రములు. ప్రేమమయ్యున దేవా స్తోత్రములు. శక్తిమయ్యున దేవా మీకు స్తోత్రములు, స్తుతులు, ప్రణుతులు, విరుతులు. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా స్తుతులు. దేవా మీకే స్తోత్రములు. మీకనేక స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. త్రిత్వా దేవునికి మంగళ హారతులు. త్రిత్వా దేవునికి మంగళ హారతులు. త్రియేక దేవునికి స్తుతి హారతులు. త్రియేక దేవునికి స్తుతి హారతులు. ఘనవందనము ఘనదేవా ప్రభో. ఘనవందనము ఘనదేవా ప్రభో. అందరూ చెప్పండి, దేవా దేవా నాకు కనబడుము, నాకు కనబడుము, నాతో మాట్లాడుము, నాతో మాట్లాడుము. దేవా దేవా అందరికి కనబడుము, అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము. అందరితో మాట్లాడుము. తదాస్తు. ఎవరయ్యే వరకు కళ్ళు తెరవకండి.
నాకేమి కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడుండా. జగదైక రక్షకుడవైన తండ్రి, మీకనేకమైన వందనములు, స్తోత్రములు, నమస్కారములు నాయనా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని రాజైన దావీదు మిమ్మును స్తుతించినట్లు మీ సన్నిధి భాగ్యమును మాకు అనుగ్రహించిన తండ్రి, అంతరంగ సంస్కార కార్యక్రమములోనికి మమ్మను ప్రవేశపెట్టి మీ ఆత్మ చేత మమ్మలను బలపరచిన దేవా, మీకనేకమైన వందనములు, స్తోత్రములు. దేశమంతటా పువ్వులు పూసెను, పక్షులు కోలాహలము చేయుచుండెను, పావుర స్వరము దేశమంతా వినబడుచుండెనని బలమైన మీ వాక్య సందేశమును మాకు అనుగ్రహించిన త్రైక దేవా, మీకనేకమైన వందనములు, స్తోత్రములు నాయనా. నీవు తప్ప లోకములో ఏదియు నాకు అక్కరలేదు అని దావీదు సంకీర్తనలో వ్రాయబడినట్లుగా మిమ్మునే కలిగి మీరే కావాలని మీ వైపు చూచుచు, యేసు వైపు చూచుచు జీవించు గొప్ప భాగ్యమును, అంతస్తును మాకు అనుగ్రహించిన దేవా, మీకు నమస్కారములు నాయనా. దేశమంతటా పావుర స్వరము వినబడునట్లు ప్రభువా రమ్మని మరణాతానబడు స్వరము దేశమంతటా వినబడునట్లు తండ్రి మీ కార్యమును జరిగించండి నాయనా. ప్రపంచ దేశ ప్రజలు మీ సిలువ యొద్దకు వచ్చునట్లు దేవా, మీలో ఉన్న ఆ కార్యమును, ఆ రక్షణ కార్యమును అనుభవించునట్లు మీ సహాయమును దయచేయండి తండ్రి. ఆ దేశమంతటా పువ్వులు పూయు ఆ కార్యము, పక్షులు కోలాహలము చేయు కార్యము, ఆ పావుర స్వరము వినబడు కార్యము ప్రతి ఒక్కరూ గమనించునట్లు తండ్రి మీ సహాయమును దయచేయండి. మీకు వందనములు. పిశాచి కడిమి పడగొట్టెను, తన వశమున నన్ను నిలువబెట్టునను పాడినట్లు మీ వశమున మమ్మను నిలువబెట్టిన ప్రభువా, మీకు స్తోత్రములు. అంతరంగ సంస్కార కార్యక్రమమును బట్టి మమ్మను మీ వశమున నిలువబెట్టిన తండ్రి, మీకు స్తోత్రములు. నా రూపాలావణ్యములు నీ రూపాలావణ్యములగును, నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును, అది జీవమని సెలవిచ్చిన దేవా, మీ రక్తమును మాలో విదితము చేయుచున్న తండ్రి, మీరిచ్చుచున్న ఈ అంతరంగ ప్రభు భోజన సంస్కార కార్యక్రమమును బట్టి, ఈ మహిమను బట్టి, ఈ అద్భుతమైన కార్యమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. మా ఏక రక్షకుడవైన దేవా, మా పాలకుడవైన తండ్రి, మా శ్రేష్ఠ పాలకుడవైన దేవా, మీకు వందనములు. వదిలిపెట్టక నేనతని పట్టుకొంటినని ప్రియురాలు అన్నట్లు మిమ్మను గట్టిగా పట్టుకుని మీలోనే మేము ఎదుగుచ్చు, మీ రాకడలో ఎత్తబడుచు, మీ రాజ్యములో మీతో కూడా సహవాసము చేసే ఆ రాజ్యమునకు ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని, మీరు కీర్తించబడుమని, కొనియాడబడుమని, మీరే నిత్యమును స్తుతింపబడుమని త్వరగా రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఓ మా ప్రభువా, పెండ్లి కుమారుడుగా రానయున్న మా ప్రియుడుగా మా ప్రభువా, నీ శరక్తములతో మీరు మమ్మను పోషించినందున
మీ కృతజ్ఞులమై ఉన్నాము. ఈ సంస్కార భోజనములోనున్న అద్భుతమైన క్రియను మేము గ్రహించలేకపోవచ్చున్నాము. ఆ క్రియ యొక్క ఫలితమును మేము నమ్ముచు వందనములు చేయుచున్నాము. పరలోకపు తండ్రి, మీ కుమారుని ద్వారా మీ సంగమునకు మీరు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనము యొక్క ఉద్దేశములన్నిటి విషయమై నీకు స్తుతులు సమర్పణ చేయొచ్చు. నీ ఉద్దేశము నెరవేరుటకై నీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ శరీరమైన ఆయన మూల్యమైన రక్తమును మీ ఆత్మీయ జీవమును పోషించుచు బలపరచుచు పెండ్లి కుమారుని రాకకు అనంత జీవమునకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేకాకిని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. యేసు రక్తమునకు మనకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దీవెన సదా మనకెల్లరకు మన ఆత్మీయ జీవితములకు తోడై ఉండి బలపరచి మేఘమెక్కించును గాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమనందును గాక. ఆమేన్. జనక కుమారాత్మలను త్రైక దేవుని దినమున మనలను దీవించుచుండు. మన మనసులను బట్టి చిన్నగాత్రై కూడుందు. ఘనత, మహిమా, స్తోత్ర గానముల్ సకీర్తి. మరణాతా. Maranatha, thank you so much for watching. I hope you are strengthened by the word of God, which was from Songs of Solomon. If you loved the program and enjoyed it, don't forget to like and share the video and subscribe to our YouTube channel Bible Mission Guti and click the bell icon so that you won't miss the updates. We are on Facebook, Instagram and Twitter. We are streaming live on Facebook. Our page is Bible Mission Guti. If you could like our Facebook page and follow us on Instagram and Twitter, you can know more about the ministry. Also, we would like to hear to your testimony, so please text us to the number 8985682777. Also, there's a WhatsApp account to this number, so if you could send in your name and address to this number on WhatsApp, we'll be in contact with you. Daily Bible verses, past programs, and daily live program YouTube video links will be sent to you. You can also share your testimony by voice messaging us. Andariki Maranatha, ప్రభు అయిన గొప్ప కృపను చూపి కార్యక్రమాన్ని ఎంతో బలముగా జరిగించారు. ఈ కార్యక్రమాల ద్వారా, ఈ వాక్యాల ద్వారా మీరు ఎలా బలపడుతున్నారో మీ సాక్ష్యాన్ని టెక్స్ట్ మెసేజ్ ద్వారా నెంబర్కి పంపించండి. 8985682777. అలాగే నెంబర్కి వాట్సాప్ అకౌంట్ కూడా ఉంది. మీరు మీ పేరు, మీ అడ్రస్ వాట్సాప్ అకౌంట్లో ఈ నెంబర్కి పంపించినట్టయితే మీకు కాంటాక్ట్లో జరుగుతుంది. ప్రతిరోజు బైబిల్ వర్సెస్ అలాగే ఇంతజన కార్యక్రమాలు పంపించడం జరుగుతుంది. మేము ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాము. ఫేస్బుక్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఫేస్బుక్ పేజ్ బైబిల్ మిషన్ గుటి. మీరు ఆ పేజ్ లైక్ చేసినట్టయితే, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినట్టయితే మీరు కార్యక్రమాల గురించి ఇంకా తెలుసుకోవచ్చు.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బైబిల్ మిషన్ గూటి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరణాత.